వైష్ణవి కోసం అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా డ్రెస్ తీసుకువస్తారు. ఇక దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి ఈ డ్రెస్ నేను వేసుకోవాలా, నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాంబాబు వాళ్ళైతే మర్యాదగా ఆ డ్రెస్ వేసుకొని ఈ రోజుకి అడ్జస్ట్ అయిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పి డ్రెస్ని విసిరేస్తుంది. ఇక విసిరగానే అక్కడికి నందిని వస్తుంది. ఇక నందిని కాళ్ళ దగ్గర ఆ డ్రెస్ ఉండడం చూసి నందిని చాలా కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి వైష్ణవి అయితే ఏం తగ్గక తను కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏమైంది అని అంటే అమ్మ ఈ డ్రెస్ తన కోసం తీసుకువచ్చాము, తనకేమో ఇది నచ్చలేదంటే జీన్ ప్యాంటు టీషర్టు తీసుకురమ్మంటుంది అని అంటూ ఉంటారు. అది వినగానే నందిని అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శోభన్ అయితే వెన్నెలకి విషెస్ చేయడానికి బొకే తీసుకొని వస్తాడు. ఇక శోభన్ బొకే తీసుకొని రావడం చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక శోభన్ వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వెన్నెల అని చెప్పి వెన్నెలకి విష్ చేస్తూ ఉంటాడు. అలా విష్ చేశాక అక్కడ ఉన్న నందిని వీళ్ళందరూ కూడా చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న శోభన్ అయితే ఏంటి వెన్నెల ఇది, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా సీరియస్గా ఉన్నారేంటి, అసలు మీ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ లేవేంటి, ఇల్లు కూడా ఎలాంటి డెకరేషన్స్తో లేదు, అసలు ఈరోజు నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారా చేయరా వీళ్ళు అని చెప్పి శోభన్ అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఎందుకు చేయరు, వీళ్ళు నా కుటుంబ సభ్యులు, నేనంటే చాలా ఇష్టం, వీళ్ళు నా కోసం బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేయరు, చేస్తారు అని చెప్పి నందిని అని పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న నందిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు నువ్వేమని పిలిచావు అని చెప్పి అంటే నేను నందిని అనే పిలిచాను, ఇంకొకసారి పిలవనా అని చెప్పి అంటుంది. అది వినగానే నందిని ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఇది నన్ను పేరు పెట్టి పిలుస్తుందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.